వెల్కమ్ టు వైఆర్టీవీ నిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది. వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలేంటి, నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఒక రచ్చ కొనసాగుతుంది. యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ యాంటీ యూత్ అనేలా కనిపిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తానికి కదం తొక్కింది కాక్రోజ్ ఉద్యమం ఎంత తారాస్థాయికి చేరిందంటే ఎవరు ఊహించలేని ఆ తారాస్థాయికి అయితే చేరిన పరిస్థితి అయితే కొనసాగింది. సో నిన్న జరిగిన ర్యాలీ కావచ్చు, దానికి సంబంధించిన దృశ్యాలు కావచ్చు, సోషల్ మాధ్యమాలలో అందరూ కూడా చూశారు. నేటి యువత పూర్తి స్థాయిలో కూడా కాక్రోజ్ పేరుతో భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించిన పార్టీ ఏదైతే ఉందో, ఈ కాక్రోజ్ పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఇన్ని సంవత్సరాలలో ఏం చేశావు, యువత కోసం చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ కనిపించలే. మొత్తానికి మొత్తం దేశవ్యాప్తంగా కేవలం హిందుత్వం అనే ఎజెండా తప్ప మరే అంశం కూడా ఎక్కడ కూడా కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడింది. ఒకసారి ఒక్కొక్క దృశ్యాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఆ తర్వాత మనం లోతుగా కూడా చర్చిద్దాం. గాయాల మధ్య గర్జన అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూడొచ్చు. లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి అంటూ కూడా ఇంకొక ఎపిసోడ్ను చూడొచ్చు. నెత్తురోడితేనే బిగిసిన పిడికిల్లి అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు. బాష్పవాయు మధ్యనే ధైర్యంగా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది. అయితే మోదీకి సంబంధించి ఏమనుకున్నాడంటే, భారతీయ జనతా పార్టీ ఎంత క్రూరంగా వ్యవహరించిందంటే యువత పట్ల, తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా బుంద పెట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రాంత యువత చేతిలో ఉంది. ఎందుకంటే ఏదైతే అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన చర్చ ఏదైతే ఉందో, ఆ చర్చలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఏమని చర్చ కొనసాగింది, యువతకు సంబంధించి పూర్తిగా కూడా ఆ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులుగా మారి ప్రశ్నించే గొంతుకలుగా, లేకపోతే ఆర్టీఐకి సంబంధించి ఒక దళారీ వ్యవస్థగా మారిపోయింది, ఒక బొద్దింకలుగా మారిపోయి వీళ్ళ వల్ల దేశానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అక్కడ సీజేకి సంబంధించిన బేచ్. దాంట్లో భాగంగా భారతదేశంలో పూర్తి స్థాయిలో కూడా సీజే అంటారా, మమ్మల్ని బొద్దింకలు అంటారా అంటూ కూడా పూర్తి స్థాయిలో కాక్రోజ్ పార్టీకి సంబంధించి కాక్రోజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాక్రోజ్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ బెంచ్కి సంబంధించి వారు ఏదైతే డిస్కషన్ చేసి ఏదైతే పదాన్ని ఉపయోగించిందో బొద్దింకలు అని కాక్రోజ్లా తయారయ్యారన్నారో, దాన్నే పూర్తి స్థాయిలో పార్టీగా మారి కేవలం గంటల వ్యవధిలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా మిలియన్ల ఫాలోవర్స్ కూడా వచ్చారు. ఇక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చి ఏకంగా ఢిల్లీ వేదికగా కూడా మొదటిసారి నిరసన, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా భగ్గుమంటూ ఢిల్లీ వీధులలో పూర్తి స్థాయిలో రచ్చరచ్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. కదం తొక్కిన కాక్రోజ్ ఏది సీజేపీ పిలుపునకు యువత నుంచి అనూహ్యమైన స్పందన, చలో ససంద్కు తరలి వచ్చిన వేలాది మంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సీజేపీకి సంబంధించి కాక్రోజ్ పార్టీకి సంబంధించిన కేవలం సోషల్ మీడియాలో మనం నిరసన భారీ స్థాయిలో ఉండబోతుంది. ఢిల్లీ వీధులలో మన నిరసన గట్టిగా కూడా వినిపిస్తాం. ఈ దేశానికి సంబంధించి ప్రతి యువత కూడా చూడాల్సిన దృశ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కాక్రోజ్ వైపు చూడాల్సిన పరిస్థితి. ఈ దేశంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని బొందపెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం హిందుత్వం అనే నినాదమే సరిపోదు, ఇక్కడి యువతకు అందరికీ కూడా నిరుద్యోగ అవకాశాలు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నీట్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయికి సంబంధించి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో, అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, అనూహ్యమైన స్పందన ఏంటంటే మీరు చూడండి, ఎక్కడ ఏ సభ జరిగినా కూడా యువత పిలుపునిస్తే 18 ఏళ్ళ నుంచి దాదాపుగా ఒక 40 ఏళ్ళు అంతవరకు కూడా యువత అందరూ కూడా
ఆ స్టేడియం వద్దకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఏదైనా పిలిపిస్తే ఎక్కడైనా కూడా సందర్భంలో ఆ సభలో పూర్తి స్థాయిలో కూడా ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న దృశ్యం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులతో పాటుగా సీనియర్ సిటిజన్స్ కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారండి. ఊహించని తారాస్థాయికి చేరింది ఉద్యమం అని చెప్పడానికి ఇది ఒక్క నిదర్శనం సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు పాల్గొన్నారు, దాంతోపాటు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు, యువత భారీ స్థాయిలో పాల్గొన్నది. దేనికోసం? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, లేదా ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న ఏదైతే ద్వంద్వ వైఖరి అనుకోవచ్చు, లేదా మొండి వైఖరి అనుకోవచ్చు, లేదా యువత జీవితాలను నాశనం చేసే విధంగా వెళుతుంది అని అనుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ సీనియర్ సిటిజన్లు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఒక రంగంలో పూర్తిగా పనిచేసిన వారై ఉంటారు. వారు రిటైర్మెంట్ పొందిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ దేశానికి సంబంధించి రక్షించే వ్యవస్థగా కూడా ఈరోజు మారిపోయారంటే నిజంగా కూడా భారతదేశం చేసుకున్న ఒక అదృష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఈ దేశ అభివృద్ధి కోసం, ఇక్కడి యువత కోసం, భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారంటే నిజంగా కూడా వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇక దాంతోపాటుగా పోలీసులు చేసిన లాఠీ చార్జీలు కానీ, బాష్పవాయువులు కానీ, ఏదైతే నిరసనకారులకైతే చాలామందికి కూడా నిన్న సోషల్ మాధ్యమాలలో చాలా వీడియోలు కూడా వచ్చినాయి, అవి మనందరం కూడా చూసాం. అవన్నీ కూడా చూపించడానికి కూడా అభ్యంతరకరంగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఓ పక్కన రక్తాలు గారుతున్నాయి, ఇంకో పక్కన శరీరం మీద మొత్తం ఏందంటే ఘాట్లతో ఉన్నది. మరికొందరికైతే శరీరం మొత్తం కూడా పైన మొత్తం ఇట్లా భారీగా కూడా దెబ్బలు దాకి రక్తం కారుతున్న దృశ్యాలను కూడా మనం చూసాం. అయినప్పటికీ కదలకుండా నిన్న ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఏంది అంటే, నిరసనకారుడికి తాకిన దెబ్బల్లో భాగంగా కుప్పకూలిపోతే తనకు సహాయం చేయడానికి వచ్చిన తోటి నిరసనకారులను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు కనీసం మానవత్వం అనేదే మర్చిపోయారా లేదా తెలియదు కానీ ఆ నిరసనకారుడి మీద గాయాల పాలై అక్కడ కింద పడిపోయిన వ్యక్తి మీద కూడా విపరీతమైన లాఠీ చార్జ్ చేసిరు. ఇది యావత్ భారతదేశానికి యువత హెచ్చరించే మొదటి హెచ్చరికలుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం కూడా యువత చేతిలోనే ఉంది, ఇక్కడ చదువుకున్న వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీ కూడా ఏఐ రూపం దాల్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో యువత చేతిలోకి ఆ దేశానికి సంబంధించిన భవిష్యత్తు ఉండబోతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అక్కడ గాయాల పాలవుతున్నా, లాఠీ చార్జీలు చేస్తున్నా, కనీసం ఒక అడుగు ముందేయకుండా పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు, రాస్తోరోకోలు చేస్తూ రక్తమోడుతున్నా కూడా ఆ విధంగానే నిలబడి పిడికిళ్ళు బిగిస్తూ మరి పూర్తి స్థాయిలో కూడా యువత నిలబడ్డరు అంటే అంత మొండి ధైర్యానికి ఈ దేశాన్ని బాగు చేయాలి, ఇక్కడ రాజకీయ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం అయిపోయిందని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక బారికేట్లను దాటుకొని పార్లమెంట్ సమీపానికి యువత తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలు, ఇంటర్నెట్ బంద్, అదుపులో 70 మంది, కేసులు నమోదు అంటూ కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా నిన్న ఢిల్లీ పరిసర ప్రాంతాలలో జరిగిన వాస్తవాలను చిత్రీకరించడానికి కొంత మీడియా సంస్థలు వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అండి. ఈ దేశానికి గుండెకాయ అంటారు, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు. ఆ పౌరులకు సంబంధించి తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే, తమ ఎజెండాను పూర్తి స్థాయిలో కూడా దేశానికి తెలియజేస్తూ ఉంటే, ఇంటర్నెట్ మొత్తం కూడా బంద్ చేసి యువతను అతి దారుణంగా కూడా వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగం చేయడం, వాటర్ ట్యాంకులను ప్రయోగించడం ఎంత ఘోరం అండి! ఎంత ఘోరం అంటే దారుణమైన పరిస్థితి. ఈ గాయాల మధ్యనే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా కథం దొక్కిన పరిస్థితి కనబడతాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇది దేశానికి అన్ని రాష్ట్రాలకు తెలియకూడదు. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్ అనేది ఇతర దేశాలకు కూడా తెలియకూడదు అనే ధోరణిలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన ఒక కుట్రపూరితమైన ఘోరమైన వ్యవహారంగా దీన్ని పరిగణించవచ్చు. ఇంకా దాంతోపాటుగా ఈ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో కలిసి ఇటు కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఏవైతే చర్చలు జరిపారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనా స్పష్టీకరించింది, చర్చించి చెప్తా అంటూ నడ్డా చెప్పిపోయిన పరిస్థితి. ఉద్యమం అయితే కొనసాగుతుంది అంటూ వీళ్ళు పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి. కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి నడ్డాతోని కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా భేటీ అయ్యారు. దేనికోసం భేటీ అయ్యాలంటే,
ఇక్కడ మాకు ఏదైతే నీటి వ్యవహారానికి జరిగిన గందరగోళం కానీ పేపర్ లీకేజ్ కానీ ఇక అన్ని ఎపిసోడ్ ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్లో భాగంగా ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కానీ చాలామంది నేతలు కూడా కేవలం చిన్న సంఘటన జరుగుతూనే బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు? యువత మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా ఒకే వైపు ఒకే తాటిపైకి నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన యువత అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు స్పందించలే? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్కు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదంటూ కూడా పిడికిలి బిగించి పూర్తి స్థాయిలో పోరాటం చేసింది. కాక్రోచ్ ఒక్క దెబ్బ, నేను చెప్తున్నా కదా, యావత్తు భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థల మీద ఒక ప్రభావం చూపించింది. చాలా భయంకరమైన ప్రభావం చూపించింది. మామూలు ప్రభావం కాదు, అది బయటికి చూడడానికి కనిపిస్తలేదేమో కానీ మీకు కనిపించేది పోలీసుల ఎక్కడికక్కడ కట్టడి, లేదా పోలీసుల లాఠీ చార్జు, లేదా బాష్పవాయు ప్రయోగాలు, లేకపోతే వాటర్ను అక్కడ ఉద్యమం చేస్తున్న కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు, లేకపోతే అక్కడ యువత మీద వాళ్ళ మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ఈ ఉద్యమం చాలా భారీ స్థాయిలోకి మారబోతుంది. దీని తర్వాత జరగబోయే పరిస్థితులు చాలా ఉంటాయి. వ్యవస్థల మీద వీళ్ళ పోరాటం ఉంటుంది, మీడియా మీద కూడా చాలా భయంకరమైన పోరాటం. 100% మీడియాను కూడా నిలదీస్తారు. మేము చేసే అంశాలు ఈ భారతదేశానికి సంబంధించిన అంశాలు, మన భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. ఇక్కడ అవినీతి పరులు రాజ్యమేలి లీకేజ్లు వీళ్ళందరూ కూడా ఎందుకు నిలబడుతున్నారు, వీళ్ళ పక్షాన మనం పూర్తి స్థాయిలో ఉండకూడదు, వీళ్ళని చాలా కట్టడి చేయాలంటూ మీడియాను కూడా కట్టడి చేసే పరిస్థితులు వస్తాయి. భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు. ఇంకో పక్కన భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రతిపక్షాలు, అంటే రాజకీయ పార్టీలు, విపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క అవసరం కోసం, అంటే వాళ్ళ రాజకీయంగా భవిష్యత్తులో అధికారంలోకి రావడం కోసం వాళ్ళు కూడా ఒక గొంతెత్తిళ్ళు, నినాదించిళ్ళు. సరే, ఏది ఏమైనా వాళ్ళ అవసరమా లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజల అవసరమా, యువతకు అండగా నిలిచిల్లా అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కూడా బగ్గుమన్నాయి. నీటి అయోధ్యలపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. పోడియంలోకి వచ్చి సభ్యుల నినాదాలు చేస్తూ విద్యార్థుల గొంతు నొక్కడం దారుణం, షేమ్ అంటూ సభలలో నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని చూడండి. ఏదైతే పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కనేమో ఢిల్లీకి సంబంధించి ఇంటర్నెట్ బంద్ పెట్టిర్రు, ఇంకొకటి ఏమో లాఠీ చార్జ్ చేసిళ్ళు, బాష్పవాయు ప్రయోగాలు జరిగినాయి, దాంతోపాటు నీటిని స్ప్రే చేసిళ్ళు. ఇంకో పక్కన ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ విద్యార్థులను కొట్టడం, దాంతోపాటు జరిగిన రక్తమోడిన ఢిల్లీ నగరాన్ని చూసి షేమ్ అంటూ సభలలో కూడా, పార్లమెంటుకి సంబంధించి సభలలో కూడా విపక్షాలు భారీగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకొక వైపు కనబడింది. మరొక అంశం ఏంటంటే పార్లమెంటు దగ్గరలోకి చాలామంది కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఒకవైపు, ఇంకో పక్కనేమే కాక్రోచ్ పార్టీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న నడ్డాతో భేటీ అయ్యారు. అంటే చూడండి, యువత యొక్క త్రిముఖమైన వ్యూహం ఎంత అద్భుతంగా ఉంది. అంటే ఓ పక్కన నిరసన కొనసాగుతుంది, ఇంకో పక్కన అరెస్టులు జరుగుతున్నాయి, ఇంకో పక్కన రక్తం ఓడుతుంది, ఇంకో పక్కన నిర్బంధం జరుగుతుంది, ఇంకో పక్కన చర్చ జరుగుతుంది, ఇంకో పక్కన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో కూడా ఆ యువత మీద లాఠీ చార్జ్ చేయడం, షేమ్ అంటున్నారు. ఇక్కడ ఇంటర్నెట్ బంద్ అని ఏది ఏమైనా కూడా ఏదైతే పట్టిన పట్టు విడవరాదు అంటూ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి అయితే గెచ్చైన పోరాటం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఈ విక్రమ్-1 రాకెట్ సక్సెస్ టీమ్ సగటు వయసు 28 ఏళ్ళే. నేను 56 ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడడం లేదు, రాహుల్పై మోదీ సెటైర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక అంటే విక్రమ్-1 రాకెట్ సక్సెస్ టీమ్ సగటు వయసు 28 ఏళ్ళు, నేను 56 ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడట్లేదు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా కాబోయే ప్రధాని, ఆ ప్రధాని గురించి నిన్న ఆ పార్లమెంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక రకమైన సెటైర్ అయితే వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కాక్రోచ్ ఉద్యమానికి తెలుగు పేపర్లు కూడా భారీగానే స్పందించినాయి అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, పార్లమెంటు ముందు రణరంగం, సీజేపీ ఆందోళనతో హైటెన్షన్, జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని నిరసన, పార్లమెంటుకు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకాలు అడ్డుకున్న పోలీసులు, టీయర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్, ప్రధాని నివాసం, సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్, ఇంటర్నెట్ నిలిపివేత, కొందరిని రౌండప్ చేసి చితకబాదిన పోలీసులు, లాఠీ
దెబ్బలకు ఎదురు నిలబడి ముందుకు సాగిన విద్యార్థులు, నిరసనకారులతో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలు, పార్లమెంట్ మెయిన్ గేటు మూసివేత, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీక్ష విరమణ, అరెస్టు, కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అన్ని పేపర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా యువతకు మద్దతుగా నిలిచినాయని చెప్పండి. యువతకు మద్దతుగా నిలవలే, మద్దతుగా వచ్చేలా దారిలోకి తీసుకొచ్చుకున్నది యువత. నేటి మీడియాకు సంబంధించి అధికార పార్టీకి భజన చేయడం లేదా విపక్ష పార్టీలకు భజన చేయడం లాంటి పరిణామాలే చోచేసుకున్నాయి. కానీ ఇక్కడ కాక్రోజ్ పార్టీకి సంబంధించి నిరసనకారులు వారు చేస్తున్న ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా కేవలం డిజిటల్ మాధ్యమాలలో మాత్రమే వాళ్ళకు సంబంధించిన సైనికులు మాత్రమే దాన్ని ప్రచారం చేసేలు. కానీ అల్టిమేట్గా యావత్ భారతదేశంలో ఉన్న జాతీయ మీడియా కానీ రాష్ట్రాలకు సంబంధించిన మీడియా కానీ రాయాల్సిన పరిస్థితి, చూపించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది యువత. సో యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రమే, ఈ రాష్ట్రాన్ని తీసుకురావడానికి యువత ఎంత భయంకరమైన పోరాటం చేసిందో మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితే. ఇక దాంతోపాటు